ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం వినగానే ఇది భగవద్గీతలోని మొదటి శ్లోకం అని అందరికీ తెలుసు. భారతీయులకి, కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు. భగవద్గీత దాని పేరు అనేసరికి భగవంతుడు చేసినటువంటి గీత అని మామూలుగా తేలిగ్గా అనుకుంటాం. కాదు, భగవంతం ప్రతి గీత భగవద్గీత. భగవంతుని గురించి చెప్పబడింది ఏదో అది భగవద్గీత. ఇది ద్వితీయ తత్పురుష అంటారు వ్యాకరణం ప్రకారం. భగవతా గీత, భగవద్గీత. భగవంతుని చేత గానం చేయబడింది ఏదో అది భగవద్గీత. ఇది తృతీయ తత్పురుషం అంటారు వ్యాకరణం ప్రకారం. ఇంచేత కృష్ణుని చేత చెప్పబడింది కాబట్టి భగవతే గీత, భగవద్గీత. భగవంతుని కొరకు చెప్పబడింది కాబట్టి ఇది భగవద్గీత. దీన్ని చతుర్థి తత్పురుషం అంటారు వ్యాకరణం ప్రకారం. అదేమిటి, నరుడికి కదా చెప్పాడు నారాయణుడు అనేటువంటి కృష్ణుడు అంటే, నరుడు కూడా నరనారాయణ అవతారాల్లో నరుడు కూడా భగవంతుడే కాబట్టి కృష్ణుడు భగవంతుడైనటువంటి వాడు నరుడు, అతడు కూడా భగవత్ స్వరూపమే కాబట్టి అతడికి మాత్రమే చెప్పాడు. భగవతః గీత, భగవద్గీత. వ్యాకరణం ప్రకారం దీన్ని పంచమీ తత్పురుష సమాసం అంటారు. అంటే భగవంతుని వలన మనకి లోకానికి వచ్చింది. ఎవరి ద్వారానో రాదా, భగవంతుని వలన వచ్చింది కాబట్టి ఇది భగవతః గీత. తర్వాత షష్ఠీ తత్పురుషం భగవతః గీత, భగవద్గీత. భగవంతుని యొక్క విశేషాలన్నింటినీ చెప్పేది కాబట్టి ఇది భగవద్గీత. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. భగవతి గీత, భగవద్గీత. వ్యాకరణం ప్రకారం ఇది సప్తమి తత్పురుష సమాసం అంటారు. అంటే భగవతి గీత. భగవంతుని యందే ఎప్పటి నుండో ఉండి 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 ఎప్పుడు దీన్ని ఆ నరుడికి బోధిద్దామా, అర్జునుడికి బోధిద్దామా అని ఆలోచిస్తూ సమయం కోసం చూసి 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 భగవంతుని విషయాలన్నిటినీ ఒక దయనయందు ఉంచి ఆ ఉంచబడినటువంటి దాన్ని చెప్పాడు కాబట్టి భగవతి గీత. ఆ కృష్ణుల్లో ఉన్నటువంటి అన్ని విషయాలని ఎప్పుడు ఇచ్చేయాలా అని అనుకుని అవన్నిటినీ ఒక్కసారి ఆ యుద్ధ రంగంలో ఇచ్చాడు కాబట్టి భగవద్గీత. కాబట్టి భగవద్గీత అనేటటువంటి ఆ ఒక్క పదం ఎన్ని అర్థాలని కలిగి ఉంటుంది. అందుకని 18 అధ్యాయాల భగవద్గీతని చూడాలి అంటే ఇన్ని విధాలైనటువంటి దృష్టిలు పెట్టి చూడాలి అని ప్రారంభంలో మనకు అర్థమవుతుంది. ఇక రెండో విశేషం, బాగా ఆలోచించాడు కృష్ణుడు. దీన్ని ఎన్ని అధ్యాయాలుగా చెప్దాం, ఎంత వివరంగా చెప్దాం, ఏ విషయాల్ని చెప్దాం అని బాగా ఆలోచించాడు. మహాభారతం అనే పేరు కలిగినటువంటి ఇతిహాసంలో ఉంది. ఇతిహాసం అంటే ఏదో అనుకోకూడదు, అబ్బో అర్థం కావడం లేదనద్దు. ఇతి ఆశ హ. ఇతి ఈ విధముగా, ఆశ జరిగింది, హ అట ఈ విధంగా జరిగిందిట అని చెప్పేది ఏదో అది ఇతి హాస అనేటటువంటి మాట. ఇతి హ ఆశ అనే మాటకు అర్థం. కాబట్టి నిజంగా చరిత్రే మనం చదువుకునే భారతం అంతా చరిత్ర. ఇదిగో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, ఇలా ఇదంతా కథే, చరిత్రే. కానీ దాంట్లో దీన్ని ఎలా చొప్పించాలో అర్థం వల్ల భగవంతుడికి. కారణం ఏంటంటే ఒక చరిత్ర చెప్పేటటువంటి సందర్భంలో దాంట్లో వేదాంతాన్ని ఇరికించి చెప్పడం సాధ్యమవుతుందా? అందుకని ఆయన ఆలోచించి 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 ఈ 18 అధ్యాయాల భగవద్గీతని, వేదాంతాన్ని చెప్పేటటువంటి దాన్ని లోకంలో అందరికీ ఎలా ఎక్కించాలా అని ఆలోచించి అనేకమైన జాగ్రత్తలని తీసుకున్నాడు ఆయన. అందుకే 18 అధ్యాయాలుగా దీన్ని ఉంచాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకని? భారతానికి ఉన్నటువంటి పేరు జయ అని. తతో జయముదీరయేత్ అంటారు.
జా నుంచి యా వరకు ఉండే అక్షరాలను లెక్క పెట్టండి. జ ఛ య ట ఠ డ ఢ ణ త థ ద థ న ప ఫ బ భ మ వెంటనే వస్తుంది య. సరిగ్గా 18 అక్షరాలు. కాబట్టి ఆ 18 అనేటటువంటి అంకె జయ అనే పేరులోనే వచ్చేసింది. 2, భారతంలో జరిగినటువంటి ప్రధానమైన యుద్ధం కురుక్షేత్రం. ఆ యుద్ధం జరిగిన రోజులు 18. ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సేనలు అక్షౌహిణులు, అవి 18 అక్షౌహిణులు మాత్రమే పాల్గొన్నాయి. అక్షౌహిణిలో ఉండేటటువంటి పాల్గొన్నటువంటి వాటిని కూడా చూస్తే 18 వస్తుంది. 21,570 రథాలు పాల్గొన్నాయి ఒక్కొక్క అక్షౌహిణిలో. 21,870. 2, 1, 3, 3, 8, 11, 11, 7, 18. ఆ రథాలు పాల్గొన్న సంఖ్యని కలిపితే కూడా 18. పైగా ఒక్కొక్క అక్షౌహిణిలో రథాల సంఖ్యతో ఏనుగుల సంఖ్య కూడా అంతే. 21,870. 2, 1, 3, 8, 11, 7, 18. ఇక గుర్రాల సంఖ్య కానీ చూసినట్లయితే 65,610. 6, 5, 11, 11, 6, 17, 17, 1, 18. చతురంగ బలాలు అంటారు. అంటే రథబలం అంటే రథాలు, గజబలం గజాలు, ఇప్పుడు అనుకున్న అశ్వబలం అంటే గుర్రాలు, 4వది పదాతి బలం అంటే కేవలం శరీరం నిండుగా ఆయుధాలను ధరించి నడిచి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళని పదాతి బలం అంటారు. వాళ్ళు ఒక్కొక్క అక్షౌహిణిలో 1,09,350 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కసారి లెక్కైంది అంకానం 1, 9, 10, 13, 13, 13, 5, 18. 18 అంకె విశేషమైనటువంటి గొప్పతనాన్ని కలిగిన అంకె అని ఆలోచించిన భగవంతుడు దీన్ని 18 అధ్యాయంలోనే వచ్చేలా చెప్పాలని బాగా ఆలోచించాడు. మరో విశేషం కూడా ఉంది. మీరు భగవద్గీతలో ఏ అధ్యాయాన్ని తీసినా చివరిలో ఉపనిషత్సు అని కనిపిస్తూ ఉంటుంది. ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. దాంట్లో ఉండే మంత్రాల సంఖ్య 18 మాత్రమే. ఈ చెప్పబోయేటటువంటి భగవద్గీతలో కూడా స్థితప్రజ్ఞుడు అని ఒకరిని చెప్తారు. అన్ని ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు. ఆయన లక్షణాన్ని కూడా 18 మాత్రమే చెప్పబడి కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో యుద్ధం జరిగింది 18 రోజులు. ప్రధానంగా పాల్గొన్న యోధులు 18, మిగిలినటువంటి వాళ్ళు కూడా 18, 18, 18, 18 అలా సాగుతూ పెడుతుంది. అంత గొప్పగా భగవద్గీతని అలా నిర్ణయించుకుని లోకంలోకి బాగా వ్యాప్తిలోనికి రావాలి అని చెప్పాడు. కాబట్టే ఈవేళ భగవద్గీత అంత వ్యాప్తం అయిపోయింది లోకంలో. ఇలా అనుకున్న తర్వాత భగవంతుడు అనుకున్నాడు, మొట్టమొదట ఏ పదాన్ని పెట్టి భగవద్గీతని ప్రారంభిద్దాం అని. ఏ పదాన్ని పెడదాం? సహజంగా ఎక్కడైనా ఏదైనా కావ్యాన్ని రాయాలంటే శ్రీ అనే అక్షరంతో ప్రారంభించడం లోకంలో ఒక సంప్రదాయంగా వాడుకగా కనిపిస్తుంది. శ్రీ అనేది పెట్టరా. పాండవులు కౌరవులు అనేటటువంటి ఇద్దరూ కూడా ధర్మ అధర్మాలకి ప్రతీకలు. పాండవులు ధర్మానికి, కౌరవులు అధర్మానికి ప్రతీకలు. కాబట్టి ఈ ధర్మ అధర్మాలకి యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో ధర్మమే గెలుస్తుంది సుమా అని చెప్పడం కోసమని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ఖచ్చితంగా భగవద్గీత మొదటి శ్లోకంలో భగవంతుడు చెప్పేశాడు, పాండవులకే ధర్మబద్ధమైనటువంటి ఆ వైపుకే విజయం సాధింపబడుతుంది, విజయం లభిస్తుంది, అధర్మం గెలవదని చెప్పేస్తూ ధర్మక్షేత్రే ఆ ధర్మ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఉంచి ఆ భగవద్గీతని మనకి లోకానికి అందించాడు ఆయన. మరో విశేషం కూడా ఉంది ఇక్కడ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ.
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, కళ్ళు లేనివాడు. అక్కడ యుద్ధరంగంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. చూడడానిక కళ్ళు లేవు. గాంధారిని చూడు అందామా, ఆవిడ కళ్ళకి గంతలు కట్టుకుంది తన భర్త మీద ఉండేటటువంటి పాతివ్రత్య ధర్మంతో. నా భర్తకి కళ్ళు కనిపించినప్పుడు నేనెందుకు అలా ఉండాలని పెళ్లికి ముందే ఆవిడ కళ్ళకి గంతలు కట్టుకుని పెళ్లిపీటల మీద కూర్చుని వివాహాన్ని స్వయంగా చేయించుకున్నటువంటి ఉత్తమరాలు, పూజ్యురాలు ఆవిడ. మరి ఇంకా యుద్ధరంగానికి తాను వెళ్ళలేడు, చూడలేడు, తన భార్యని పంపలేడు, ఆమె చూడలేదు. మరి ఎలా అక్కడి విశేషాలు తెలుస్తాయి? అంచేత సంజయుణ్ణి స్వయంగా పిలిచాడు. కృష్ణుడు మాట అన్నాడు అక్కడ, సంజయ, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నువ్వు స్వయంగా కళ్ళతో చూడగలిగినటువంటి శక్తిని నీకు ఇస్తాను. నువ్వు దుర్యోధనుడికి ఆ మొత్తం అంతా కూడా తెలియచేస్తావా అని. అంతకంటే మరొకటిందా? భగవద్గీత అలా చదవబడేంతకాలం, భగవద్గీతని గురించి వివరించుకునేంతకాలం ఈ సంజయుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటే ఆ చిన్న దాంట్లో నాకు భాగస్వామ్యం కలిగిందంటే అంతకంటే అదృష్టమే ఉంది అన్నాడు. ఇక్కడ ముఖ్యమైన యథార్థాన్ని గమనించాలి. కృష్ణుడు అన్నాడు, ధృతరాష్ట్ర, నీకు అప్పుడు ఒకసారి రాయబార సమయంలో నీకు ఇచ్చాను కదా కళ్ళు, అలాగే నీకు కళ్ళు ఇస్తానయా, చక్కగా చూసుకో. ఏ సంజయుడో అలా దృష్టితో చూసి అక్కడ జరిగే యుద్ధాన్ని అతనేదో అతనికి వచ్చిన విధానంలో నీకు చెప్పడం కంటే నువ్వే కళ్ళు నేను ఇచ్చినప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుందిగా, చూడొచ్చుగా, ప్రత్యక్షంగా అంటే కళ్ళతో, నీ కళ్ళతో నువ్వు చూడొచ్చుగా. పోరాడేటటువంటి యోధుల ముఖ కవలికలని బట్టి నీకు అంత విషయం అర్థమైపోతూ ఉంటుందిగా, నువ్వు సామాన్యుడివి కాదుగా, మంచి మేధావిగా అన్నాడు. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక్కడ ఉంది. వెంటనే ధృతరాష్ట్రుడు కృష్ణునికి నమస్కరించే మాట అన్నాడు, నేను విందాం అనుకుంటున్నాను కానీ చూద్దాం అనుకోవడం లేదు అని. ఏమిటి? చూస్తే ఇంకా బాగుంటుందిగా, వినడం ఎందుకు? ఒకే ఒక కారణం, యదృశ్యతే శ్రూయతే చ. ఏదైతే మనం వింటామో ఆ విన్న దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. యదృశ్యతే, అది కానీ చూడబడిందా అంటే మనం చూసామా, ఆ చూసిన కళ్ళు చాలా వేగంగా బుద్ధిలో ఆ విషయాన్ని ఉంచేస్తాయి. ఉదాహరణ, ఎక్కడైనా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రమాదం జరిగిన దృశ్యాన్ని మనం చూసామనుకోండి, కళ్ళు అలా పెట్టి, అదే మనకి అలా బుద్ధిలో తిరుగుతూ 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 రాత్రి కలరూపంగా వస్తుంది. ఎవరో ఎవరిని చంపేశారనేటటువంటి విషయాన్ని చూశాము స్పష్టంగా అనుకున్నాం అనుకోండి, ఆ చంపే తీరు, ఆ చంపబడేవాడి ఆ ముఖంలో కనిపించే దైన్యం, చంపేవాడి క్రూరత్వం, మొత్తం అదంతా అలాగే బుద్ధిలో నిలబడిపోతుంది. అలా 100, 1000 ఈ హత్యలే ఉన్నటువంటివి చూస్తే ఖచ్చితంగా హత్య చేస్తే తప్పేమిటనే ఆలోచన కలిగి తీరుతుంది. కళ్ళు అంత దుర్మార్గమైనటువంటివి మొత్తం శరీరంలో ఉండేటటువంటి అవయవాల్లో. అంచేత ధృతరాష్ట్రుడు ఇంత దూరం ఆలోచించాడు కాబట్టి వెంటనే అన్నాడు కృష్ణునితో, నేను వినదలిచాను కానీ చూడదలచలేదు, చూడను అని. ఆవేళ విశ్వరూపాన్ని చూశాడు ఇదే ధృతరాష్ట్రుడు. ఎందుకని? మహానుభావుని యొక్క అమోఘమైనటువంటి రూపాన్ని నేను చూస్తే శాశ్వతంగా దాన్ని బుద్ధిలో ఉంచుకోగలను కదా అని. ఎంత తెలివైన వాడో ధృతరాష్ట్రుడు ఆలోచించాలి. అదే యుద్ధం జరుగుతూ ఉంటే దుర్యోధనుడు తొడలు విరుగొట్టబడి చచ్చేటప్పుడు ఆ భీముడు తొడలు ఇతడిని విరగొట్టడం, అతడు దారుణంగా పడిపోవడం చూడలేడు. అలాగే దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చి భీముడు రక్తాన్ని తాగుతాడు, ఆ దృశ్యాన్ని అసలు చూడలేడు. అలాగే భీష్ముడు, ద్రోణుడు యుద్ధాన్ని చేసే సందర్భంలో వీళ్ళిద్దరి మీద అనుమానం ఉంది ధృతరాష్ట్రుడికి. సరిగా యుద్ధం చేస్తారా లేక పాండవ పక్షపాత బుద్ధితో సరిగా చెయ్యరా అని. అలాంటి అనుమానపు ఆలోచన ఉన్నటువంటి తనకి ఎక్కడ భీష్మ ద్రోణులు కాస్త యుద్ధంలో జరిగే వాతావరణం ప్రకారం ఎక్కడైనా 2 బాణాలు వేయకపోతే అనుమానించే దృక్పథం ఏర్పడుతుంది. మా వాళ్ళకి ఏదో కష్టం చేయడానికి వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారనే ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ చూడడం ఎందుకు, వింటే చాలు అని అనుకున్నాడు.
అందుకనే ప్రాచీన నాటకాలు ఏవైనా ఉన్నట్టయితే అయితే కావ్యాలని చరిత్రలని నాటకాలుగా చూపించేటటువంటి సందర్భాల్లో పూర్వం రోజుల్లో అంటే 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ తెర వెనుకగా అదిగో యుద్ధం జరుగుతోంది, ఇదిగో భీమసేనుడు, ఇదిగో దుశ్శాసనుడు వచ్చాడు, భీమసేనుడు దుశ్శాసన వక్షస్థలాన్ని చీల్చాడు, రక్తాన్ని తాగుతున్నాడు, ఓరి పెద్ద అరుపులు, ఇంతే చూపించేవారు కాదు. ఈవేళ నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే లోకంలో ఇన్ని ఘాతుకాలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. నట్టనడి రోడ్డు మీదే అమాంతంగా అలా పొడి చేసి చంపేస్తున్నారు అంటే కళ్ళు ఆ దృశ్యాలని అనుక్షణం ఎక్కువగా చూస్తూ 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 ఉండడం మాత్రమే కారణం. ఈ విషయాన్ని ఈనాడో మనకి తెలియజేసినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అంచేత ధృతరాష్ట్రుడు నేను చూడదలిచాను కానీ కాదు, వినదలిచాను మాత్రమే, ఇది స్పష్టంగా చెప్తున్నాను. కుండ పగలగొచ్చినట్టు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఏం చెప్పినా స్పష్టంగా అవగాహనతో చెప్తాడు తప్ప నసుగుతూ సగం అర్థమై సగం అర్థం కాకుండా చెప్పడు. అందుకని ధృతరాష్ట్ర ఉవాచ, మొట్టమొదటి ధృతరాష్ట్రుడు ఉవాచ అంటే అడిగాడు సంజయుడిని. ధృతరాష్ట్రుడు ఇక్కడ కూర్చున్నాడు, సంజయుడు ఇక్కడ కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్లోకానికి పై అర్థాన్ని తెలుసుకుందాం. ధర్మమయమైనటువంటి క్షేత్రం ధర్మక్షేత్రం, అది కురుక్షేత్రం. కురువనే మహారాజు దున్నగా ఏర్పడినటువంటిది. ఆ కురువు నుంచి పుట్టినటువంటి సంతానం కాబట్టే వాళ్ళు కౌరవులయ్యారు. అటువంటి ధర్మమే మూర్తిభవించిన క్షేత్రంలో, కురువు తవ్వగా ఏర్పడినటువంటి అమోఘమైన క్షేత్రంలో, కురుక్షేత్రంలో యుయుత్సవః, ఒకళ్ళని ఒకళ్ళు యుద్ధం చేసుకుని చంపుకోవాలనే ఆలోచన కలిగి సమవేత, ఒక చోట కూడినటువంటి మమకాః, నాకు సంబంధించినటువంటి కౌరవులు, పాండవాశ్చైవ, అవడానికి నా తమ్ముడి పిల్లలైనా నా వాళ్ళు కాదు, ఆ పాండవులు నా వాళ్ళు, ఆ పాండవులు కిమకుర్వత సంజయ, ఏం చేశారు అన్నాడు. ఆలోచించి చూడండి, ఇద్దరూ యుద్ధానికి వచ్చారా? ఒకళ్ళొకళ్ళు గెలుచుకోవాలనేటటువంటి ఆ అభిప్రాయంతో వచ్చారా? యుద్ధరంగానికి వచ్చినటువంటి వాళ్ళు మంచి మాటలు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారా? యుద్ధాన్ని చేసుకోరు. కిమకుర్వత సంజయ, యుద్ధరంగానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు అని అడిగాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంతటి మేధావి అని అంటున్నారే, అంతటి వాడు ఏం చేశారని అడుగుతున్నాడా? ఇక్కడే ఉంది అద్భుతమైన రహస్యం. ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడినటువంటి దాన్ని బట్టి దాని అర్థం ఆ వ్యక్తి బుద్ధిని బట్టి వస్తూ ఉంటుంది. ధృతరాష్ట్రుడు చాలా గొప్పవాడు, మహామేధావి అని మనవి చేశారు. అంచేత ఆయన మంచి ఆలోచనతో అడుగుతున్నాడు. ధర్మక్షేత్రే, లోపల ఆలోచన ధృతరాష్ట్రుడిని విందాం. ధర్మక్షేత్రే, సంజయ, ధర్మాన్ని మాత్రమే గెలిపించేటటువంటి క్షేత్రం అదిగో ఆ ప్రదేశం ధర్మక్షేత్రం. మేము అంటే కౌరవులందరికీ తండ్రినైనటువంటి నేను అన్ని అధర్మాలే చేశాను. మాకేదో హస్తిపురం వచ్చింది కదా రాజ్యం, వాళ్ళకి ఇంద్రప్రస్థం ఉంది కదా, సుఖంగా ఊరుకోవచ్చుగా. అసలు నిజాన్ని నిజంగా ఆలోచించినట్లయితే నేను గుడ్డివాడిని కాబట్టి నాకు రాజ్య అర్హతే లేదు కాబట్టి కనీసం సూది మన మోపినంత భూమి మీద కూడా నాకు హక్కు లేదు. ఆవేళ రాజా ఆస్థానంలో మంత్రులందరూ మొత్తం ఉండేటటువంటి మహర్షుల సమక్షంలో చేసిన తీర్మానం అది. ధృతరాష్ట్రుడికి ఏమాత్రపు రాజ్యానికి సంబంధించిన హక్కు లేదు అని. ఏదో మొత్తానికి సాగు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా మాకు అర్ధరాజ్యం వచ్చేసింది, అంతతో మేము సంతోషించవచ్చుగా. హస్తిపురం మాకు వచ్చింది కదా అని ఆనందించవచ్చుగా. అర్ధరాజ్యం వచ్చేసింది కదా అని సంతోషించవచ్చుగా. లేదు, వాళ్ళమైనటువంటి రాజ్యాన్ని కూడా మాకు కావాలి అని ఆలోచించాం. ఇది అధర్మం కాదు. ధర్మక్షేత్రే, అధర్మాన్ని మాత్రమే చేసినటువంటి మేము అంటే మా కౌరవులు ధర్మక్షేత్రానికి వెళ్ళారు. భయంగా ఉంది.
ఇంకో విశేషం, పాండవులు మా దగ్గరికి జూదానికి వస్తే సుహృత్ ద్యూతం, స్నేహపూర్వకంగానే జూదవాడదామని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి వెంటనే మా శకునితో అమోఘమైనటువంటి జూదాన్ని వంకరగా మోసపు బుద్ధితో చేసి మొత్తం వాళ్ళ రాజ్యాన్ని కాజేశాం. ధర్మక్షేత్రే, మేము పరమ అధర్మాన్ని చేసిన వాళ్ళం, ధర్మక్షేత్రంలో యుద్ధానికి దిగాం. అంటే ధృతరాష్ట్రుడికి ఓడిపోతామనేటటువంటి గట్టి నమ్మకం మొట్టమొదటి మాటలోనే అర్థమైపోతుంది సంజయునితో మాట్లాడేటప్పుడు. ధర్మక్షేత్రే, పోనీ జూదాన్ని ఆడుకున్నాం, పాండవులు ఓడిపోయారు, ఓడిపోతే మీ రాజ్యం అంతా మాకు వచ్చేసింది అని అంత మేము సంతోషించవచ్చుగా, ఆగిపోవచ్చుగా, జూదాన్ని ఆపేయచ్చుగా. కావాలని చెప్పి కర్ణుని సలహా మేరకి ద్రౌపది వస్త్రాన్ని అపహరింప చేయాలని దుశ్శాసనుని పిలిచి ఆ దారుణం చేస్తామా? ధర్మక్షేత్రే, ఆవిడ మా అందరిలా పుట్టినటువంటి ఇల్లాలు కదే, ఆ యోనిజే కదా, అగ్నిగుండం నుంచి పుట్టింది కదా, ఆవిడని అలా చేయటం ఎంత తప్పు. ధర్మక్షేత్రే, ఇలా ఆలోచించి చూస్తే మాలో అన్ని అధర్మాలే కానీ ఒక్క ధర్మాన్ని చేసినటువంటి విధానం నాకేమీ బుద్ధికి తట్టడమే లేదు. ఇన్ని అధర్మాలని ఆచరించినటువంటి మా పక్షం అంటే కౌరవపక్షం యుద్ధానికి దిగింది అంటే ఇది ధర్మక్షేత్రం కాబట్టి ఏమైనా తేడా జరుగుతుందేమో అని భయం మాకు కలుగుతోంది. ఇంకో విశేషం కూడా ఉంది. ధర్మక్షేత్రే, ఒకప్పుడు విక్రమాదిత్యుడు అనేవాడు ఒక ఆయన ఉండేవాడు, మహాద్భుతమైనటువంటి న్యాయశాస్త్ర ప్రవీణుడు, న్యాయ కోవిదుడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూర్చుండేటటువంటి పెద్దదైన ఒక దిబ్బ, అంటే ఎత్తుగా ఉండేటటువంటి ప్రదేశం ఒకటి అలా ఉండిపోయింది. ఎవరైనా అక్కడి దాకా వచ్చినటువంటి వాళ్ళు ఏవైనా వంకర మాటలు, అబద్ధాలు అవి ఇవి మాట్లాడేవారు. ఆ దిబ్బ మాత్రం ఎక్కగానే అన్ని ధర్మాలు మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఎప్పుడూ ఒక్క ధర్మాన్ని కూడా ఆడినటువంటి వాళ్ళు, అసత్యాన్ని ఆడిన వాళ్ళు, అధర్మాన్ని ఆచరించిన వాళ్ళు లేరు. ఎవరైనా తీర్పు కోసం కానీ ఇటు అటు పక్షాల వాళ్ళు వస్తే న్యాయబద్ధమైన తీర్పే ఇస్తూ ఉండేవాడు ఆ పైన ఎక్కి కూర్చున్నప్పుడు. స్థలరమణీయం జలరమణీయం, స్థలానికి ఉండేటటువంటి శక్తి వ్యక్తి చేత అబద్ధాన్ని ఆడనీయదు, అధర్మాన్ని ఆచరించనీయదు. అలా ధర్మక్షేత్రే, అది ధర్మమయమైనటువంటి క్షేత్రం కాబట్టి మా దుర్యోధనుడు అక్కడ యుద్ధానికి వచ్చినవాడు అయినా ఆ స్థలానికి ఉండేటటువంటి మహాత్మ్యం కారణంగా పాండవులారా మేము తప్పు చేశాం, అన్నీ అధర్మాలే చేశాం, ఒక్క ధర్మాన్ని కూడా మేము చేయనే లేదు, మనం యుద్ధాన్ని విరమించుకుందాం, మీదే రాజ్యం, మేము వెళ్ళిపోతున్నాం అని ఏమైనా అనేశాడా అని మళ్ళీ ఆలోచన ధృతరాష్ట్రుడు. ధర్మక్షేత్రే, ఎంత గొప్ప ఆలోచన ధృతరాష్ట్రుడిని ఆలోచించుకోగలగాలి. భగవద్గీతలోని మొదటి శ్లోకానికి ఎంత అర్థం అలా విశాలంగా వస్తుందో గమనించుకు చూడాలి. కురుక్షేత్రే, రెండవ మాట కురుక్షేత్రే. లోకంలో ఎక్కడైనా వ్యవసాయదారులు అంటే రైతు తాను స్వయంగా నాగిని బట్టి దున్నాడు, ఏ పని వాళ్ళనో పిలిచి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వాళ్ళని పిలిచి మీరు దున్నండి నేను పరిశీలిస్తూ ఉంటాను అంటాడు. కురు అనేటటువంటి వాడు మహారాజు, చాలా గొప్పవాడు, ఆయన స్వయంగా దున్నాడు. పనివాళ్ళు లేకనా, ఎవ్వరూ లేకుండా ఆయనే దున్నుకునేవాడా? కాదు కాదు. పైగా యజ్ఞం చేయాలనే అభిప్రాయంతో ఆయన స్వయంగా వేద మంత్రాలని చదువుతూ మరి ఆ బ్రహ్మాండమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఎత్తులు పల్లాలు, అలాగే చెట్లు చేమలు, ఇంకా రాళ్ళు రప్పలు ఉంటే అన్నిటినీ సరిచేసి ఇక్కడ బ్రహ్మాండమైన యజ్ఞం జరగాలనే అభిప్రాయంతో దాన్ని అంతటినీ తానే స్వయంగా, వైదికులందరూ కూడా వేదమంత్రాలని చదువుతూ ఉంటే తాను వేదమంత్రాలు వచ్చినటువంటి వాడు కాబట్టి మంత్ర పూర్వకంగా దాన్ని దున్ని కురుక్షేత్రే, సమతలమైనటువంటి ప్రదేశంగా చేశాడు. ఇటది ధర్మక్షేత్రం, అటు యజ్ఞభూమి. ఇక్కడికి వెళ్ళాక మా దుర్యోధనుడికి మిగిలిన వాళ్ళకి ఎక్కడైనా ఆలోచనలో మార్పు వచ్చిందా?
ఇప్పటి వరకు భీష్ముడు ద్రోణుడు చెప్తూ 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 వచ్చాను, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని. నేను మాత్రం మా అబ్బాయి మీద ఉండేటటువంటి వాత్సల్యం అనురాగం కారణంగా ఏదో చిన్నవాడు తెలిసి తెలియనివాడు అంటూ నేను సర్దుకొస్తున్నా. లోపల వాడు తప్పు చేస్తున్నాడు నాకు బాగా తెలుసు. అయినా పుత్రవాత్సల్యంతో నేనేం అనకుండా ఉన్నా. ఆ ప్రదేశం, ఆ కురు మహారాజు స్వయంగా యజ్ఞమంత్రాలతో దున్నినటువంటి ఆ యజ్ఞభూమి కాబట్టి మా వాళ్ళలో మార్పు వచ్చిందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. ఇద్దరూ యుద్ధం చేద్దామనే అభిప్రాయంతో వచ్చినప్పటికీ కూడా గబుక్కున యుద్ధాన్ని విరమించుకుందామనే ఊహకి వచ్చేశారా? పాండవులు కూడా తప్పు, ఎందుకు వాళ్ళని చంపడం? ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు అవుతుంది కదా. 18 అక్షౌహిణుల సైన్యం అంటే మా వైపు 7 అక్షౌహిణుల సైన్యంతో మేము పోరాడుతున్నామే. ఒకవేళ వాళ్ళు యుద్ధాన్ని విరమించకపోయినా మేము యుద్ధం చేసి ఎంత తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రాజ్యాన్ని వాళ్ళనే అనుభవించని అని వెళ్ళిపోయారా? మమకా పాండవాశ్చైవ. ఇక్కడ మళ్ళీ ధృతరాష్ట్రుని బుద్ధి తెలుస్తుంది. మామకా, నా వాళ్ళు ఎలా యుద్ధం చేశారు, పాండవాశ్చైవ, వాళ్ళు ఎలా యుద్ధం చేశారు. ఒకవేళ ఈ అభిప్రాయాలు ఏం లేకపోతే మా వాళ్ళు గెలుస్తూ వస్తారా, పాండవులు ఓడుతూ వస్తారా? ఏం జరిగింది అని అక్కడ కూడా తన పిల్లల గురించి అంటే కౌరవుల గురించినటువంటి ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు, పాండవుల గురించిన తక్కువ ఆలోచన చేస్తున్నాడు. మా వాళ్ళు గెలిస్తే బాగుండును, వాళ్ళు ఓడితే బాగుండును అనే ఇన్ని ఆలోచనలతోటి ధృతరాష్ట్రుడు ఈ చిన్న మాటని మాట్లాడాడు సంజయుడితోటి. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మహానుభావుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది కాబట్టి ఆ భగవద్గీతలో ఎంత అర్థం వచ్చేలా ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఇట్లాంటివి 700 శ్లోకాలని మహానుభావుడు మనకి అందించాడు అంటే ఒక్కొక్క శ్లోకానికి ఇంత బరువైన అర్థం ఉంది అని అంటే ఇలాంటి 700 శ్లోకాలను చదువుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోతుందా? మరి ధృతరాష్ట్రవాచ అనేది శ్రీకృష్ణుడు చెప్పలేదు కదా, కృష్ణుడు చేసిన ఉపదేశం తర్వాత నుంచి ప్రారంభమవుతుంది కదా, ఇది కృష్ణుడు చెప్పినట్లుగా ఎలా అవుతుంది అని మనం అనుకుంటాం. ఈ అంతా చెప్పింది ఎవరంటే వ్యాసుడు. వ్యాసో నారాయణో హరి. శ్రీ మహావిష్ణువు 21 అవతారాలు ఎత్తితే ఆ అవతారాల్లో ఒక అవతారం వ్యాసుడు. వ్యాసుడు అంటే ఇదిగో ఈ భగవంతుడే. అంచేత ఆయనే చెప్పినట్లుగా దీన్ని లెక్కించుకోవాలి. మరో విశేషం కూడా ఉంది. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనుకోండి, అప్పుడు బాగా 100 మంది జనం ఉన్నప్పుడు, ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరెవరు వాళ్ళ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు రణగుణ దండమంచ ఎవరైనా చెప్తారా? కానీ భగవద్గీత అనేటటువంటి ఈ మొత్తం అంతా కూడా ఇటు అటు ఉన్నటువంటి కౌరవులు పాండవులు ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలనే భయంకరమైనటువంటి క్రూర వీర సాహస దృష్టులతో ఉన్నటువంటి సందర్భంలో అర్జునుడికి బోధించాడు మహానుభావుడైన కృష్ణుడు. గమనించుకోగలగాలి. ఆ సందర్భంలో చెప్పబడ్డటువంటి శ్లోకం ఇది. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేది వేగంగా అలాగే చదివేయడం కాకుండా ఇంతటి అర్థాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ ధృతరాష్ట్రుడు ఇంతటి ఆలోచనని బుద్ధిలో పెట్టుకుని ఆ సంజయుడిని ప్రశ్న అడిగాడు అని కానీ ఆలోచించినట్టయితే చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. అతని పేరు ధృతరాష్ట్ర. ధరింపబడిన రాష్ట్ర, మొత్తం ఈ పృథివీ సమూహం కలిగినవాడు. రాష్ట్రము అంటే భూమి అని అర్థం. ధృతరాష్ట్ర, ధరించినటువంటి భూమి కలిగినవాడు. మనం మామూలుగా వస్త్రధారణ చేస్తాం, పైన చొక్కా వేసుకుంటాం, కింద ఒక ధోవతి కట్టుకుంటాం. ఇవన్నీ కూడా ధరించబడినవే తప్ప శరీరానికి ఉండేటటువంటి చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కులు ఇలా తమతో పుట్టుకతో వచ్చినవి మాత్రం కాదు. ధృతరాష్ట్ర వాడు పాండవుల యొక్క రాజ్యాన్ని తాను ధరించి ఉన్నటువంటి వాడు. కాబట్టి అసలు నేను మొదటి నుంచి అధర్మమే, అది నాది కానటువంటి రాజ్యం అని కూడా బాగా తెలుసు. నాది కానటువంటి రాజ్యానికి
నేను మొత్తం మా వాళ్ళనందరినీ దువ్వి గట్టిగా వాళ్ళని విపరీతమైన ఆవేశపరుడిగా చేసి మొత్తం పరిస్థితులన్నింటినీ యుద్ధం వైపుకి నడిపించి మొత్తం ఈ కురుక్షేత్ర యుద్ధానికి మూల స్తంభంగా ఉన్నానే. మామకా పాండవాశ్చైవ నా అనేటటువంటి ఆ కురుక్షేత్రంలో పాల్గొనేటటువంటి కౌరవులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పాండవులతో యుద్ధాన్ని చేస్తే నేనే ఈ భూమినంతా అధర్మంగా ధరించిన వాడిని కాబట్టి ధర్మక్షేత్రమైన దాంట్లో నేను ఓడిపోతాననే భయం నాకు బాగా ఉంది. కిమకుర్వత సంజయ, ఏం జరిగింది, ఎలా యుద్ధాన్ని చేశారు చెప్పవలసిందని సంజయుడిని అడుగుతున్నాడు మొదటి శ్లోకంలో. ఇది దీని అంతరర్థం. స్వస్తి.